గుంటూరు జనరల్ హాస్పిటల్లో మోకాళ్ల కీళ్ల మార్పిడి ఆపరేషన్ ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఉన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 ఏళ్ల కాలంలో మోకాళ్ల కీళ్ల ఆపరేషన్ చేయించుకున్న రోగులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆ ఆపరేషన్ చేయించుకున్న వారు డాన్సులు కూడా చేశారు. ఇంకో 100 మంది నిరుపేద రోగులకు మోకాళ్ల కీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేసేందుకు కోటి విలువైన ఇంప్లాంట్లు టెక్నాలజీ అందించేందుకు ముందుకు రాగా ఒప్పందం చేసుకున్నట్టు ఉన్నతి ఫౌండేషన్ ఎండీ తెలిపారు. ఈ రోజుల్లో 50 ఏళ్లు రాగానే ప్రతి ఒక్కరికి మోకాళ్లలో గుజ్జు అరిగిపోతుంది. కీళ్లు మార్చాలన్న మాట చాలా కామన్ అయిపోయింది. ఈ మోకాళ్ల కీళ్ల మార్పిడికి బయట చాలా ఖర్చు అవుతుంది. డబ్బులు పెట్టుకునే వారికి పెద్ద సమస్యేమీ ఉండదు, కానీ పేదవారికి మాత్రం ఇది చాలా పెద్ద సమస్యే. అలాంటి వారి కోసం గుంటూరు జీజీహెచ్లో ఉచితంగా మోకాళ్ల కీళ్ల మార్పిడి చేస్తున్నారు. నిరుపేదలకు ఉచితంగా కీళ్ల మార్పిడి ఆపరేషన్ నిర్వహించేందుకు ఉన్నతి ఫౌండేషన్ చైర్మన్ సాయి భాస్కర్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి కోటి రూపాయల విలువైన ఇంప్లాంట్లు, దానికి అవసరమైన టెక్నాలజీ అందజేశారు. జాయింట్ రీప్లేస్మెంట్ డే సందర్భంగా ఉన్నతి ఫౌండేషన్ ద్వారా 10 ఏళ్ల కాలం కిందట ఉచితంగా ఆపరేషన్ చేయించుకున్న రోగులు వారి కుటుంబ సభ్యులతో సమావేశమయ్యారు. ఆపరేషన్ తర్వాత తామంతా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నామని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం రోగులు వైద్యులతో కలిసి డాన్సులు చేయటం ఆకట్టుకుంది. జీజీహెచ్లోని ఎంసీహెచ్ బ్లాక్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఈ సమావేశం జరిగింది. ఉన్నతి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ, సంస్థ సౌజన్యంతో 120 మందికి పైగా నిరుపేదలకు పూర్తి ఉచితంగా ఆపరేషన్లు చేశారని, వారు చాలా ఆరోగ్యంగా నడుస్తుంటే ఇంతకన్నా ఆనందం ఏముంటుంది అన్నారు. సూపరింటెండెంట్ జి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, నూతన ఆపరేషన్ థియేటర్ అతి త్వరలోనే ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. నిరుపేదలు మోకాళ్ల కీళ్ల ఆపరేషన్ చేయించుకోవాలంటే సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ నరేంద్ర రెడ్డి అన్నారు. ఇంకో 100 మంది నిరుపేద రోగులకు మోకాళ్ల కీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేసేందుకు కోటి విలువైన ఇంప్లాంట్లు టెక్నాలజీ అందించేందుకు ముందుకు రాగా ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు. జీజీహెచ్ ప్రిన్సిపల్ సుందరాచారి, ఆర్థోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ పి అనిల్ బాబు, ప్రొఫెసర్లు ఏ అజయ్, కె శ్రీనివాసరావు, బిఎంఆర్ గ్రూప్ చైర్మన్ బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి, డాక్టర్లు పాల్గొన్నారు.